సభకు నమస్కారం. నేను మాట్లాడబోయే సంస్థానం పేరు కొండారెడ్డిపల్లి సంస్థానము. ఇది నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నది. ఈ సంస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ జటప్రోలు రాజులకు మొదటి స్థానం ఇది. ఈ కొండారెడ్డిపల్లి సంస్థానానికి ముందు కసబ కవులు కసబా అనే ఒక ప్రాంతం ఉంది. కసబ కవులుగా చాలామంది ఉన్నారు. దాని గురించి ఒక పేజీలో ఉంది చెప్పేసి నేను ముగించేస్తాను సార్. తెలుగు సాహిత్యము ఆశ్రిత సాహిత్యము, అనాశ్రిత సాహిత్యం అని రెండు రకాలుగా అగుపిస్తుంది. ఆశ్రిత సాహిత్యం అంటే ఒక ఆస్థానమో ఒక సంస్థానమో ఎవరో ఒకరు పోషకులుగా సాహిత్యం సృష్టించబడుతుంది. అంటే కవులను ఎవరో ఒకరు పోషించి సాహిత్య సృష్టి చేయిస్తారు. దీనికి తార్కాణము నన్నయ్య రాజరాజ నరేంద్రుడి నుండి ఈనాటి కవులు, రచయితలు మరియు ప్రదాతలు ఇలా ఉంటారు. అనాశ్రిత సాహిత్యానికి ఉదాహరణ బెమ్మర పోతనను తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కిందికి వచ్చేస్తే ఈ సాహిత్యాన్ని చాలా వరకు చెప్పారు. మన తెలంగాణలో ముఖ్యంగా ఆస్థానాలు, సంస్థానాలు, తర్వాత పట్టేదారులు, జాగీర్దారులు, మక్తదారులు వీళ్ళందరూ కూడా ఈ సాహిత్యాన్ని పోషించారు, కవులను పోషించారు, సాహిత్యాన్ని సృష్టించారు. మా పూర్వపాలమూరు జిల్లాలో చాలా కవులకు నిలయం అది, సంస్థానాలకు నిలవది. అక్కడ ఇదివరగా మనం చెప్పుకున్నాము. చాలా సంస్థానాలు ఉన్నాయి. గద్వాల, అలంపూర్, ఆత్మకూరు ఇలా మనం పొద్దుసరి మాట్లాడుకున్నాము. అందులో చిన్న సంస్థానమైనటువంటి ఈ కొండారెడ్డిపల్లి సంస్థానం ఒకటి. ఇక్కడ నేను ఒక చిన్న పద్యం చెప్తున్నాను. సప్త సంతానములలోన శాశ్వతమై పుడమిపై జ్ఞానమిచ్చును పుస్తకంబు గాన రచయించి ప్రచురింప కర్తతోడ కృతికి కృతపర్తలకి పెక్కు కీర్తి గలుగు. వాస్తవానికి ఈ సప్త సంతానాల్లో పుస్తకం ఒకటి. దాని వల్ల జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని అందరికీ అందించాలంటే ఈ పుస్తకాలు రచించాలి, పుస్తకాలు ప్రచురించాలి అని చెప్తున్నాను. ఇదేన సైతం సాహిత్యము. ఇంకా ఈ కసబ కవుల వరకు వచ్చేస్తే కసబ కవుల గురించి చెప్తే ఈ కసబ అనేది రాచకొండ రాజులకు జటప్రోలు కంటే మొదటగా ఈ గోదలు రాజధానిగా ఉండేది. తదనంతర కాలంలో గోదలను కసబగా వ్యవహరించారు. దీని కింద దాదాపుగా 12 గ్రామాలు ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడి కవులు ఉన్నారు. ఆ కవుల పేరు మాత్రం చెప్తాను. కసబ శ్రీనివాసాచార్యులు, కసబ కృష్ణమాచార్యులు, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా కొండారెడ్డిపల్లి సంస్థానంలో ముఖ్యంగా ముగ్గురు కవులు ఉన్నారు. వాళ్ళు అల్లాడి నృసింహ కవి, తర్వాత కందుకూరు నృసింహ కవి, రామోజీపల్లి నరసింహ కవి. వీళ్ళంతా ముగ్గురు కూడా నరసింహత్రయాలు ఉన్నారు. ఇది ఈ చిన్న సంస్థానము మొదటి సంస్థానమైనటువంటి చరిత్ర. దీన్ని పూర్తిగా వ్యాస రూపంలో అందిస్తాను. అది పుస్తకంలో వచ్చినప్పుడు చదువుకుంటారని అర్థం చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దోమకొండ సంస్థానం వాళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.